బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము 1369 లైవ్ ఎపిసోడ్లో శక్తిపాతం గురించి బాపూజీ చెప్పిన వీడియో గురించి, ఇంకా దాని యొక్క డీప్ నాలెడ్జ్ గురించి ఆనందభాయ్ ఈ యొక్క సెక్షన్లో చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ గురువు యొక్క డిఎన్ఏ తోటి కనెక్ట్ అవటం, గురువు యొక్క ఆరా తోటి కనెక్ట్ అవటం, గురువు యొక్క ఆత్మతోటి కనెక్ట్ అవటం, ఇది కూడా ఒక రకమైనటువంటి శక్తిపాతమే. సబ్ టైటిల్ కూడా దీక్ష అంటే గురువు ద్వారా దీక్ష అనివార్యమా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దీక్ష విషయంలో మరి శక్తిపాతం అంటే ఏంటి ఫస్ట్ పార్ట్లో మీరు విన్నారు కదా. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఇది వినండి. దీక్ష తప్పనిసరి అంటే దీక్ష విషయంలో ఏం చెప్పాలి అంటే ఇది చాలా సూక్ష్మ గుణము మరియు జీవిత నిర్యాకం అంటే ఆధ్యాత్మ యొక్క లోతుల్లోకి తెలుసుకోవటం. శాస్త్రాల్లో మనకేదైతే ప్రకాశము జ్ఞానం యొక్క వెలుగు అనేది లభించిందో, దీక్ష అంటే ఏంటి అంటే దివ్య జ్ఞానము, చైతన్యము, స్థానాంతరం, ట్రాన్స్ఫర్ ఆఫ్ డివైన్ నాలెడ్జ్ అని అంటూ ఉన్నారు. ఎనర్జీ తో దివ్య జ్ఞానము, చైతన్యము, స్థానాంతరము, ఒకరి నుండి ఇంకొకరికి రావటం అంటే గురువు ద్వారా శిష్యుల్లోకి వెళ్ళటం. నాలెడ్జి, ఎనర్జీ అనేది దీక్ష ద్వారా రావచ్చు. ఒకవేళ అది కూడా లేకపోతే జ్ఞాన ప్రకాశాన్ని ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే దీక్ష తీసుకోవటము, జ్ఞాన ప్రకాశం వారి లోపలికి రావటము అంటే పాపము, అజ్ఞానము క్షయం కావటం. చాలా మంచి విషయం ఇక్కడ చెప్పారు. దీక్ష తీసుకున్నాము అంటే ఏంటి, జ్ఞాన ప్రకాశం వచ్చింది, అజ్ఞానం క్షయమైపోయింది, పాపము అజ్ఞానం కథమైంది అని ఎప్పుడైతే మనము అనుకుంటూ ఉంటాం, పాపం సమాప్తమైనప్పుడు జ్ఞానం అనేది వస్తుంది, ఇంకా అజ్ఞానం అనేది ఉండదు. లేకపోతే పాపము కథం కాదు, అజ్ఞానము కథం కాదు. అప్పటి వరకు జ్ఞాన ప్రకాశంలో వాళ్ళు నిలవను లేరు. ఎంతవరకు అయితే దీక్ష రియల్గా ఉంటుందో, రైట్ వేలో దీక్ష యొక్క ప్రక్రియ, దీనిలో ఆత్మను స్వయం గుర్తించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయమే. ఆత్మ స్వయం తెలుసుకోవటము, గుర్తించటము అంటే 800 కోట్ల మంది జనాభాలో, ఆత్మల్లో మరి నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అని స్వయం వారిని గుర్తుంచుకోవాలి. అప్పుడు తెలుస్తూ ఉంటుంది తమ గుర్తింపు. 800 కోట్ల మందిలో కుక్కలాగా అరవటం కాదు. మీరు దానికి దీనికి తేడా లేదు. మనిషి జంతువుకి తేడా అంటే విచక్షణ జ్ఞానం కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆత్మ జాగృతి కాకపోతే 800 కోట్ల మందిలో ఒక వ్యక్తి అయిపోతారు. అంతకంటే గొప్పది ఏమీ లేదు. ముఖం మీద కొట్టినట్టుగా మీరు నిజంగా జీవులే కాదు, పురుగు పుష్ట లాంటి వాళ్ళు అని అర్థం చేసుకోవాలి. తమ జీవితంలో ఏదైతే మనం చెయ్యాలనుకున్నామో ఆ లక్ష్యానికి చేరుకోకపోతే వేస్ట్ అయినట్టే జ్ఞానం కూడా. ఎందుకంటే ఎవరైనా సరే మూర్ఖులు అనేస్తూ ఉంటారు కదా, నీ హృదయం మీద చేయి పెట్టుకొని చెప్పు అంటారు. అంటే ఏదైతే కొంతమంది 9ని 11 చేసేయటం ఇదేమన్నా గారడీనా? ఈ విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఏదైతే గురువు శిష్యుడికి చెప్తూ ఉన్నాడు. గురువు అంటే ఇక్కడ చూడండి, ఒక స్త్రీ నావ దాటలేక నది ఉన్నది, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు వెళ్ళటానికి మరి వెళ్ళలేకపోతూ ఉంది. అక్కడ ఒక బౌద్ధ భిక్షువులు ఇద్దరు, ఒక పెద్ద ఆయన, ఒక శిష్యుడు, గురువు శిష్యులు అన్నమాట, ఇద్దరు వెళుతూ ఉన్నారు. ఆమె అవస్థ చూసి గురువు గారు మరి ఆమెని ఎత్తుకొని నదిని క్రాస్ చేయించాడు. ఆమెని ఒళ్ళో నుంచి దించేసి ఇంకా వెళ్ళిపోయాడు. ఈ విషయం శిష్యుడు చూస్తూనే ఉన్నాడు. అంతకుముందే గురువు చెప్పాడు స్త్రీని టచ్ చేయకూడదు అని. అయితే ఇప్పుడు మరి ఆ నదిని క్రాస్ చేయించాడు కదా గురువు గారు, ఆ స్త్రీని పట్టుకొని అని అనటంతో ఇదే నా యొక్క మెమరీలో, శిష్యుడి మెమరీలోకి రికార్డింగ్ అయిపోయింది. ఆ తర్వాత కొంతసేపు వెళ్ళి
ఆ శిష్యుడు గురువు గారిని అడుగుతారు, గురువుగారు ఇంతకుముందు మీరు చెప్పారు కదా స్త్రీని టచ్ చేయకూడదు అని, మరి మీరు ఆ స్త్రీని పట్టుకొని ఎత్తుకొని మీరు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు తీసుకొని వెళ్ళారు, ఎట్లా జరిగింది, రాంగ్ కదా, తప్పు చేశారు అనగానే ఆ గురువు అంటారు, ఇంకా నీ మెమరీలో దాన్ని రికార్డింగ్ చేసుకునే ఉన్నావా, అక్కడే పట్టుకొని ఉన్నావా, నేనైతే బుద్ధి ద్వారా స్వీకరించను లేదు, దాన్ని అక్కడే వదిలేశాను అన్నాడు. గురువు కూడా ఏం చేస్తాడు ఇలాంటి విషయాల్లో, బుద్ధి ద్వారా పట్టుకుంటారు కొంతమంది. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. అంటే ఏంటంటే కొన్ని విషయాలు వదిలేయాల్సి వస్తూ ఉంటుంది. రామకృష్ణ పరమహంస కూడా ఏమనేవాడు, చూస్తూ ఉంటే బుద్ధితోటి ఖాళీ నోట్లో బయటకు వస్తూ ఉండేదంట. సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు ఈ భూమధ్యంలో ఖాళీ రూపం కనిపిస్తూ ఉండేదంట ధ్యానంలో కూర్చున్నప్పుడు. అంటే ఏంటి, గురువు ఏదైతే శీషా, అది కాంచ్ షీషా టుకడే ముక్కను పట్టుకున్నాడు, చంపడానికి గురువుని పట్టుకున్నాడు. ఖాళీ బయటికి రా అని జోరుగా అరిచాడు. అక్కడ తల నుండి రక్తము వచ్చింది. కానీ అంటే ఎవరో చెప్పారు, నీ భూమధ్యంలో ఖాళీ ఉంది, కాళీదేవిని తీసేసే, నీ బుద్ధిలో ఉన్నటువంటి కాళీదేవిని తీసేసే అనేటువంటి మాట అన్నాడు రామకృష్ణ పరమహంస యొక్క గురువు. అనగానే ఇంకా ఒక గాజు గాజు ముక్కను తీసుకొని ఇంకా భూమధ్యంలో ఉన్న కాళీ మాతను బయటికి రమ్మని అక్కడ కోసుకోవటం జరిగింది. అక్కడి నుండి రక్తం వస్తుంది కానీ మహాకాళి బయటపడలేదు కదా. అంటే ఇది బుద్ధి లోపల విషయం అన్నమాట. ఇక్కడ ఏమన్నా ఈ స్థానంలో అంటుకున్నదా ఏంటి, ఇది అర్థం కాక దాన్ని పట్టుకోవాలనుకుంటారు. అదేవిధంగా ఎప్పుడైతే గురువు బుద్ధి ద్వారా వదిలేశారో మీరు కూడా బుద్ధి ద్వారా కొన్ని వదిలేయాల్సింది. ఎందుకంటే తోతాపురి అంటే అర్థం కావటం లేదు, అది నోటితోటి అంటూ ఉంటుంది, మన మనసులో ఏముండదు. అదే జ్ఞాపకం వచ్చింది నాకు కూడా. ఈ విషయాలన్నీ మన శాస్త్రాలు ద్వారా కూడా మనం వింటూనే ఉన్నాం, అర్థమవుతుంది కదా. మీరు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని అంటున్నారు. బుద్ధితోటి ఏదైతే పట్టుకుంటామో అది ఎప్పటికీ కూడా వదలదు. రామకృష్ణ పరమహంస ఇదే చెప్పాలి అని చేసి చూపించాడు. ఇప్పుడిప్పుడే నీవు అదే భోజాన్ని పట్టుకొని ఇంకా నడుస్తున్నావు అన్నాడు. గురువు శిష్యులు మాటలు అన్నమాట ఇవి. అంటే ఇప్పుడు భోజా అనేది ఎలా ఉంది, నేను పట్టుకుంటే పట్టుకుంటాం, వదిలేస్తే వదిలిపోతూ ఉంటుంది. మరి ఈ భోజాన్ని ఎందుకు మోయటము మనము అని అనుకోవాలన్నమాట. భోజాన్ని దించాల్సింది, బరువుని బాధ్యతని బుద్ధిలో ఉన్నది మనసులో ఉన్నవి అవి తీసేయాలి, లెట్ గో చేసేయాలి. లేకపోతే మనసులో విషయాలు లెట్ గో చేసేయండి. అవే స్వప్నాల్లో వస్తూ ఉంటాయి, స్వప్నాల్లో ఉన్నాయి కూడా లెట్ గో చేయండి. ఇది వింటున్నారు కదా, లెట్ గో అంటే తీసేయండి అని. మీ ఆత్మ లోపల ఈ విషయాలన్నీ వింటే మీరు ప్రాప్తిని పొందలేరు, పరమస్థితిని చేరుకోలేరు. మనసు కూడా మంది కాదు, చూడటం జరిగింది కదా, మనసు కూడా ఇతరులను వధింపచేస్తూ ఉంటుంది. ఇది ఒక మనసుతోటి కూడా ఇతరులకు బంధన అనేది తోటి బంధీకృతం కాకూడదు, ఇతరుల యొక్క ప్రభావంలోనూ ఇరుక్కుపోనూకూడదు. కాకపోతే ఇంప్రెషన్ అనేది అక్కడ వాహ అయ్యో ఓ అంటారు, జ్ఞానం చెప్తూ ఉంటుంది, పర్సనాలిటీ అన్నీ కూడా బుద్ధిలో పట్టుకొని కూర్చుంటూ ఉంటారు. మన యొక్క మెమరీలో ఏదైతే ఖైదై ఉన్నదో అంటే బందీకృతమై ఉన్నదో అదే మనని నడిపిస్తూ ఉంటుంది, దాని ప్రభావంలోనే వెళ్ళిపోతూ ఉంటారు. రియల్గా మనసు మనని మోసం చేస్తూ ఉంటుంది, బుద్ధి కూడా మోసం చేస్తూ ఉంటుంది, సంస్కారం కూడా మోసం చేస్తుంది. మనసు బుద్ధి సంస్కారాలు మోసపోయినప్పుడు ఇంకా ఆత్మిక స్థితి ఏముంటుంది, దీనికి పైన ఆ ఉపరామ స్థితి, అతీతమైనటువంటి స్థితిని చేరుకోలేకపోతూ ఉంటాం. దీన్ని గురించి అర్థం చేసుకోవాలి అంటే చాలా తేలికే. ఇక ఋగ్వేదంలో ఒక చోట చెప్పడం జరిగింది, ఈ లైన్ వినండి. రుకో, ఇక్కడ వేదాల్లో దీక్ష అనే సంకేతం మనకు లభిస్తుంది. వేదాల్లో దీక్ష అనేటువంటి పేరు
వర్ణన ఎక్కడా లేదు. కానీ బ్రహ్మ విద్య, శ్రవణం, సాధన, ఋషి యొక్క దృష్టి, యజ్ఞోపవీతం సంస్కారం మాధ్యమంతో జ్ఞానం ప్రాప్తి పొందటం, దీక్ష అనేది పొందటం అనేది ఉంటూ ఉంటుంది. అంటే ఏంటంటే యజ్ఞోపవీతం చేస్తే బ్రహ్మ జ్ఞానం పొందటానికి అర్హుడు అని అంటూ ఉంటారు. ఇక్కడ దీక్ష ఇవ్వటం అని అంటూ ఉంటారు. దీక్ష పేరు ఎక్కడ వర్ణన చేయడం, బ్రహ్మ విద్య శ్రవణం సాధన అనే చెప్పడం జరిగిందన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే చిన్నపిల్లలు ఏదైతే జంజం వేసుకుంటూ ఉంటారు బ్రాహ్మణ పిల్లలు. పవిత్ర యజ్ఞ సంస్కారం వాళ్ళకు జరిగింది అంటారు. ఋగ్వేదంలో చెప్పారు, అన్ని దిశలతోటి కూడా మనం కళ్యాణకారిగా అవి జ్ఞానం ఎప్పుడైతే పొందుతామో, ఋగ్వేదంలో చెప్పినట్టు జ్ఞానము స్వాగతం పలికి దీక్ష యొక్క ప్రథమ భావంగా ఉంటూ ఉంటుంది. జ్ఞానం అంత సమానమైన పవిత్రమైన వస్తువు ఇంకొకటి లేదు అని గీతలో కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి గొప్ప తత్వం కూడా లేదు అన్నారు. కోయి తత్వ జ్ఞాన్ హీ శ్రేష్ఠ హై, జ్ఞానాన్ని మించిన గొప్ప తత్వము శ్రేష్టమైనది ఇంకొకటి లేదు అని చెప్పారు. జ్ఞానమే పరమతత్వం అన్నారు, పరమ ఊర్జ. కాబట్టి బ్రహ్మ విద్య శ్రవణంతో, వినటంతో, సాధనతోటి, ఋషి యొక్క దృష్టితోటి, యజ్ఞం, పవిత్ర సంస్కారంతో, ఇవన్నీతోటి కూడా జ్ఞానం ప్రాప్తిస్తే దీక్ష లభించినట్లే కదా. కాబట్టి ఆ రూపంలో అంగీకరించాలి. ఉపనిషత్తుల్లో దీక్ష గురించి కూడా ఏం చెప్పారు? ఒక శ్లోకంలో, ఇది భాగవతంలో, భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. 4:34 మళ్ళీ ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. గురువు యొక్క శరణంలోకి వెళ్ళి వినమ్రంగా అయ్యి సేవ చేస్తే వారి ప్రశ్న ద్వారా జ్ఞాన దీక్ష పొందటం అనేది జరుగుతుంది అని చెప్పారు. ఇది కరెక్టే కదా. జ్ఞానం పొందాలి అంటే శ్రీరాముడు కూడా గురు వశిష్ఠుడు దగ్గరికి వెళ్ళి విద్యను బోధించాడు. అంటే రాముడు ఎప్పుడైతే వశిష్ఠుడిని గురువుగా స్వీకరించాడో జ్ఞానం మొత్తం పొందటం అనేది జరిగింది. అక్కడ గురువు ద్వారా లభించటం జరిగింది. ఇప్పుడు మీకు అర్థం కాలేదు అనుకోండి, విన్నది దాన్ని లోపలికి ఇముడ్చుకోవాలి అంటే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి కదా. చివరికి మరి జ్ఞానం ఇవ్వటం, సమయం ఇవ్వటం, ఇవన్నీ కూడా మరి గొప్ప విషయమే. రాముడు సైలెంట్గా ఎగ్దం తన యొక్క స్థితిలో స్థిరమైపోయాడు, ఏమీ మాట్లాడలేదు. గురువే మాట్లాడుతూ ఉన్నారు, అన్ని విషయాలు సరిగ్గా అర్థం చేసుకున్నారు. అంటే పరబ్రహ్మ కూడా ఈ భూలోకంలోకి వస్తే నియమం అనుసారంగా ఆయన గురువు ద్వారా శిక్ష ప్రాప్తి పొందాలి. సాందీపుడు ద్వారా కృష్ణుడు కూడా అదే విధంగా 64 విద్యలను కొన్ని రోజుల్లోనే నేర్చుకున్నాడు అని చెప్తూ ఉంటారు. మానవ రూపంలోకి వచ్చి జ్ఞానం ప్రాప్తి పొందటం అనేది తప్పనిసరి. ఇక్కడ బ్రహ్మధారక ఉపనిషత్తులో కూడా చెప్పారు, ఎవరైతే యోగ్యమైన శిష్యుడు ఉంటారో మరియు గురువు బ్రహ్మనిష్టగా ఉంటారో ఆయనే బ్రహ్మ జ్ఞానము వాళ్ళకు ఇవ్వగలరు, ఇది సంభవము అని. ఎవరైతే యోగ్య శిష్యుడు మరి గురువు బ్రహ్మనిష్ట అంటే నిష్ట బ్రహ్మ లోపల నిష్టగా ఉండటం, గురువు ఆయనే బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వటానికి అర్హుడు. అంటే యోగ్యమైన శిష్యుడికి ఇచ్చేటువంటి శక్తి కలిగిన వాడు. ఇది మంచి విషయం చెప్పారు చూడండి. పురాణాల్లో దీక్షను ఏం చెప్పారు? శివపురాణంలో, దేవి భాగవతంలో, యోగ వాసిష్టంలో దీక్ష అనేక రూపాలుగా చెప్పడం జరిగింది. మంత్ర దీక్ష, ధ్యాన దీక్ష, మౌన దీక్ష, స్పర్శ దీక్ష, దృష్టి దీక్ష అని వేరువేరుగా దీక్ష గురించి చెప్పారు. ఉద్ధవ గీతలో మరి భాగవత పురాణంలో కూడా శిక్షణ ఇచ్చారు. బినా అంటే దీక్ష లేకుండా కేవలం స్వచ్ఛమైన హృదయంతో భక్తి చేస్తేనే స్వయం భగవంతుడు దీక్ష ఇస్తాడు అని. ఎంత చక్కటి విషయమే చూడండి. అంటే ఏంటి? దీక్ష లేకుండా కేవలం స్వచ్ఛమైన హృదయంతో భక్తి చేస్తేనే స్వయం పరమాత్మ
దీక్ష ఇస్తాడు అని. గీతలో కూడా దీక్ష యొక్క అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడు స్వయం అర్జునుడికి మరి ఏ దీక్ష లేకుండానే గీతోపదేశం చేశాడు కదా. మరి దీక్ష అంటే ఏంటంటే జ్ఞానము, యోగము మరియు దీక్షితుగా చేయటము. ఆయన్ని మిత్రుడుగా, సఖాగా భావించాడు. అర్జునుణ్ణి సఖా భావంతో జ్ఞానం ఇవ్వటం జరిగింది. మిత్రభావంతో జ్ఞానము ఇవ్వటం జరిగింది. ఇలాగా దీక్ష ఇవ్వకపోతే మరి జ్ఞానం, యోగము లేకపోతే మహాభారత యుద్ధం జరిగేదే కాదు కదా. దీక్ష విషయం ఇట్లాగా చెప్పడం గీతలో ఉన్నది. శ్రద్ధ మరియు శరణాగతి ఉంటేనే గురువు స్వయం మీ లోపల జ్ఞానం ఉత్పన్నం చేయగలడు. చాలా మంచి విషయం. 100 విషయాలు కూడా ఒకటే సమాధానం. శ్రద్ధ మరియు శరణాగతి. గురు స్వయంగా మీ లోపల జ్ఞానం ఉత్పన్నం చేయటానికి ఈ రెండే కావాలి అని అంటూ ఉన్నాడు. అంటే శ్రద్ధతోటి శరణాగతి అయితే గురువు వారికి శక్తిని, వారి లోపల ప్రకాశం, జ్ఞాన ప్రకాశమును, ఆత్మ ప్రకాశమును, ఊర్జాని నింపుతాడు, జ్ఞానంని జాగృతం చేస్తాడు అని. ఇక్కడ ఆత్మ పైన లేయర్స్ ఏవైతే మరి ఉన్నాయో వాటిని అజ్ఞానంను కథం చేయటం అన్నమాట. అప్పుడు జ్ఞానం జాగృతం అవుతుంది. ప్రతి ఒక్క ఆత్మ విషయంలో ఇలా జరగదు. ఒక్కొక్కరి విషయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. బేహద్ జ్ఞానంలో కూడా బాపూజీ చెప్తూ ఉంటారు, దీక్ష ఏమీ కర్మకాండలు అనేది కాదు, ఇది ఆత్మ చైతన్యాన్ని జాగృతం చేసుకోవటం. బాపూజీ ఏం చెప్తున్నారు, నువ్వు ఆత్మ నుండి పరమాత్మగా అయిపో అంటే ఏం చెప్పారు, నేను శివుడివి, మహాశివుడు, పరం మహాశివుడివి, నువ్వే బ్రహ్మవి, స్వయం అహం బ్రహ్మ శివోహం సర్వోహం అంటూ ఉంటారు. ఏదైతే విషయం బాపూజీ చెప్తూ ఉన్నారో అప్పుడు చైతన్యం జాగృతం అనేది అవుతూ ఉంటుంది. బాపూజీ నే దీక్ష అన్న మాట ఇక్కడ ఉపయోగించరు. కర్మకాండ కూడా కానే కాదు. ఇక్కడ బాహ్య ప్రపంచంలో దీక్ష అంటే ఏంటో మనకు అనవసరం. ఆత్మ లోపల పరమాత్మతోటి కనెక్ట్ అవ్వటమే మనకి ఇక్కడ కావాలి. దీక్ష అనేక రకాలుగా ఉంటుండొచ్చు. వ్యావహారికంగా వేరే భాష ఉంటుంది. ఇక్కడ దీక్ష అంటే వ్యవహారికంగా అవసరం లేదు. స్థూలమైన కర్మకాండలు, ఇలాగ జన్యం వేయటాలు, సంస్కారాలు చేయటాలు, ఇవన్నీ స్థూలమైనవి అన్నమాట. ఇవన్నీ అవసరం లేదు అంటున్నారు బాపూజీ. అందుకనే దీక్ష ఇట్లాంటివి అనివార్యము. ఆత్మను జాగృతి చేసుకోవటం, పరమాత్మతోటి మరి అనుసంధానం అవ్వటము, పరమాత్మతో సంబంధాన్ని జోడించటం, తండ్రి, టీచర్, సద్గురు రూపంలో భావించటం అనివార్యం. ఆంతరిక దీక్ష అని దీన్నే అనొచ్చు. బాహ్య దీక్షలు ఊరికి చూపులకే, ఇవన్నీ అవసరం లేదు. జ్ఞాన మార్గంలో ఆత్మ లోపల పరమాత్మతోటి కనెక్ట్ అవ్వటం బాహ్య చూపులకు అవసరం లేదు ఇక్కడ. అంటే ఏంటి, గురువు యొక్క భూమిక, సత్యమైన గురువు లభించినప్పుడు చైతన్యము యొక్క దర్వాజా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ ఉంటుంది. సత్యమైన దీక్ష అనుభవం కూడా అవుతూ ఉంటుంది. నేను ఆత్మను, అనాది ఆత్మను, అనంతాన్ని, పరం శాంతి స్వరూపమును ఈ భావనతోటి స్థిరమవ్వటము. మనము ఏ కేటగిరీకి వచ్చాము, బేహద్ ఆత్మల యొక్క కేటగిరీలో మనం ఉన్నాము. అనగా దివ్య ఆత్మలము, చైతన్య ఆత్మను, పరం ఆత్మను, పరం లైట్ ఆత్మను, పరం ప్రకాశము నా లోపల, నా యొక్క అస్తిత్వమే అది అనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని ధారణ చేసి ఆ స్వరూపంలో ఉన్నప్పుడు శక్తి అనేది లోపల జాగృతం అవుతుంది. అదే బాపూజీ అనేది. ఎవరి లోపల అయితే మరి యొక్క బేహద్ ఆత్మ యొక్క పిలుపు అనేది వస్తుందో వాళ్ళే జ్ఞానంతో దీక్షిత్ అయిపోతూ ఉంటారు. గురువు యొక్క స్పర్శ, మంత్రము, ప్రతీక్ష ఇక్కడ ఏమీ అవసరం లేదు. అందుకే బాపూజీ కూడా ఎప్పుడూ ఎవరిని కూడా స్పర్శించరు. ఎందుకంటే ఈ మంత్ర దీక్ష తెంతి మీద చేయబెట్టి శక్తిపాతం ఇవ్వటం అనేది ఇక్కడ ఉండనే ఉండదు. ఎందుకు అంటే జ్ఞానము మీ లోపల నుంచి జాగృతం అవుతుంది.
మీ లోపల అంతరాత్మ పిలుపు అనేది ఇస్తూ ఉంటుంది. ఏ ఆత్మ అయితే అంతరాత్మ పలుకుతుందో బేహదాత్మ నేను, బేహదాత్మ నేను అని చెప్తూ ఉంటుందో రచయిత సంకల్పం ఇది ఉంటుంది. మేల్కొల్పటం ఉంటూ ఉంటుంది. అంటే లోపల ఆత్మ పిలుపు అనేది వచ్చింది. అందుకనే జ్ఞానంతో దీక్షిత్తుగా కావాలి. పరం ఆత్మను, నేను ఆల్మైటీ అథారిటీ యొక్క సంతానమును అని సంకల్పం చేస్తూ ఉండాలి. అదే భావనలో ఉండాలి. బాపు అయితే అందరికీ లైట్ ఇస్తూనే ఉన్నారు, జాగృతం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క అనుభవాలు కూడా బాపూజీ లైట్ ఇస్తున్నాడని 2018లో కెనడాలోనూ ఒక అక్కయ్య అనుభవం చేసుకున్నప్పుడు జ్ఞానం కూడా లేదు, ప్రకాశం వచ్చింది అని దాని తర్వాత పోడ్కాస్ట్లో చెప్పింది. కాబట్టి ఇలాగా స్పిరిచువల్ పోడ్కాస్ట్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి, మన ఛానల్లో చూడండి. గురువు యొక్క దీక్ష అనివార్యమా అని అంటే ఇది శారీరక మార్గంతో సాధన అనేది రాంగ్. మంత్రము, యోగ మంత్రము, సాధన మార్గంలో ఇవన్నీ అల్పము, స్థూలము. బాపూజీ చెప్పేది ఏంటి అంటే బేహద్దు, అనంతము, సూక్ష్మమైనది. కాబట్టి ఇక్కడ ఏదైతే మరి బాపూజీ చెప్తున్నటువంటి వీడియోలు మీరు కూడా మరి శక్తిపాతం గురించి ఇచ్చినటువంటి వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. అప్పుడు మీకు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. పరం శాంతి, నమస్తే. బేహద్ కే బేహద్ పరం పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. మరి ఇంకా ఏం చెప్తూ ఉన్నారో ఈ పాయింట్ గురించి నెక్స్ట్ ఆడియోలో మనము విందాము. పరం మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము అనేది మీకు లభిస్తూ ఉంటుంది. అచ్చా, ధన్యవాదాలు.